నీకు 4.5 ఎకరాలు 4 ఎకరాలు 3 ఎకరాలు నా ఆస్తులు స్కూల్స్ ఎలా వచ్చాయో చెబుతారు. నువ్వు చెప్పగలవా? 1,00,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చింది చెప్పు. ఆలోచించండి ప్రజల. మన డబ్బుతో కలిగించాడు ఆ నికృష్టపు మానవుడు చంద్రబాబు. మోసదారితనం, ఆడవాళ్ళ మోసం చేసి అమ్మలారా, అక్కలారా, తమ్ముళ్ళారా ఏమంటారు? కేసీఆర్ చూస్తే జగన్ నాకు ఉత్సపడుతుంది ఏం చెప్పాడు. ఆ ఉత్సాహాన్ని పదము వాడచ్చా? నేను చెప్తున్నా, చంద్రబాబు నీ మీద ఒక కేసు ఉంది, కానీ నేను చూసుంటాను ఓటుకు నోటు కేసు అని. విన్నారా? అంటే ఓటుకు నోటు అంటే ఒక తతంగం చేశాడు. ఓటు కొందామని డబ్బు కోసం అది దొరికిపోయాడు, జైల్లో పెట్టాలి. రాత్రికి రాత్రి పారిపోయి ఉచ్చ పోసుకుంటూ అమరావతికి వెళ్ళిపోయాడు నారా చంద్రబాబు. నువ్వు పక్షులైతే నువ్వేంటయ్యా? నువ్వు అక్కపక్షివే. మేమెవరైతే జటాయురాం శ్రీరామచంద్రుడిని కాపాడింది, అక్కడ సీతాదేవిని కాపాడడానికి జటాయువు. జగన్ జటాయువు లాంటి వాడు, నువ్వు అక్కపక్షి లాంటి వాడు. ఆ రోజు ఎప్పుడో ఎన్టీ రామారావు గారికి వచ్చి అన్నయ్య గెలుస్తాడని చెప్పారు. ఈ రోజు మళ్ళీ ఒకే ఒక పార్టీకి వచ్చారు. 18 సంవత్సరాల తర్వాత వైఎస్ జగన్ వైఎస్ఆర్సీపీ వచ్చారు. గెలిచాడు. 130 సీట్లతో గెలుస్తాడు. ప్రజలకు మంచి చేస్తాడు. యువత భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది, బంగారు భవిష్యత్తుగా ఉంటుంది. అందుకని 10 సంవత్సరాలు ఉండి నడిచి కష్ట సుఖాలు తెలుసుకున్నాడు. కాబట్టి ఇది గ్రేట్ మ్యాన్. మనం గర్వించాలనే వ్యక్తి ఇచ్చిన మేనిఫెస్టో ఏదైతే చెప్పాడో, మన ఎమ్మెల్యే చెప్పాడు, అది తప్పకుండా చేసి తిరుగుతాడు అని జగన్ గారు నేను హామీ ఇస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ తెలియాలి అంటే అక్కడే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.